Hi friends, welcome to my SRK యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ SRK. ఇది చూస్తున్నారు కదా సౌత్ గోవా అండి. సౌత్ గోవాలో మేము స్టే చేసిన హోటల్ కాదు, ఒక విల్లా అనమాట. ఇండిపెండెంట్ విల్లాస్ ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఒక విల్లా ఉంది, స్ట్రైట్గా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ బస్సులోనే అనమాట మేము వచ్చింది. ఇది అర్బేనియా అని చెప్పేసి 16 సీటర్ బస్సు ఇదనమాట. 16 సీటర్ అర్బేనియా బస్ బాగుంది, కంఫర్ట్గా ఉందన్నమాట. సో ఈ విల్లాలోనే మేము ఉన్నాం అనమాట. ఎదురుగా ఈ పక్కన స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా, ఇది ఉంది. చాలా సింపుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సౌత్ గోవా అంటేనే చాలా పీస్ఫుల్గా ఉంటుంది నార్త్ గోవాతో కంపేర్ చేసుకుంటే. నార్త్ గోవా అనేది కొంచెం క్రౌడెడ్ ఏరియా. అదేంటంటే కొంతమందికి అది బాగా నచ్చుతుంది. ఇది పీస్ఫుల్గా ఇదిగో చూస్తున్నారు కదా. పొద్దున్నే మేము హోటల్లో టిఫిన్ చేసాము. ఎదురుగా హోటల్ ఉంది. మా దాంట్లో హోటల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఎదురు దాంట్లో ఉంది. తినొచ్చు, నో ప్రాబ్లం. కాఫీ, టీ అన్నీ ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయి, పూరీలు ఉంటాయి, చోలే భటూరే అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నీట్గా ఉంది యాంబియన్స్ అనేది. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. సో టిఫిన్ అయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సౌత్ గోవా నుంచి బటర్ఫ్లై బీచ్ అన్నమాట. ఈ అర్బేనియా కార్లో స్టార్ట్ అయ్యాం. వెనక మా కంపెనీ శ్రీకృష్ణ డెవలపర్స్ కంపెనీ నుంచి వెళ్ళారనమాట. ఫ్రెండ్స్ ఉన్నారు. సో రూపేష్ గారు, శ్రీధర్ గారు పార్ట్నర్స్ అనమాట కంపెనీకి. ఇంకా మన కొలీగ్స్ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక సరదాగా వెళ్ళిన ట్రిప్. సింపుల్గా వెళ్ళాము, సింపుల్గా వచ్చాము, హ్యాపీగా ఉన్నాము. సింపుల్. సో నేను కూడా సింపుల్ మనిషిని కాబట్టి సింపుల్గా ఉంటాను. అది ఫ్రెండ్స్, నేను ఎన్నోసార్లు గోవా వెళ్దాం అనుకుంటే ఈసారి కుదిరిందనమాట. ఫస్ట్ టైం గోవా వెళ్ళాను, ఎన్నోసార్లు మిస్ అయిపోయింది. ఈసారి మాత్రం అది వెళ్ళడం సౌత్ గోవాకి వెళ్ళామన్నమాట ఫస్ట్ టైం. సో ఇలా ప్రశాంతంగా స్టార్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి బాగానే ఉంది, ఒక 36 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇది బటర్ఫ్లై బీచ్. సరిగా గుర్తులేదు, సారీ. చూస్తున్నారు కదా, ప్రశాంతమైన చెట్ల మధ్యలోంచి ఎటు చూసిన చెట్లే, గ్రీనరీ. కేరళ ఒకటి, గోవా ఒకటి, మీకు సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ జస్ట్ ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎంత సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీకు ఎక్సలెంట్గా ఉంది. దానిలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, చుట్టూ గ్రీన్ ట్రీ ఉంటే. అప్పుడప్పుడు ఇలా మనం వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. సౌత్ గోవా అనేది ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మనం కుకింగ్ కూడా చేస్తాం. సౌత్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ లాగా ఇచ్చేస్తారు. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. రీజనబుల్ అంటే ఒకటి మనకేంటంటే సీజన్లో అయితే హెవీగా ఉంటాయి రేట్స్. అదే నాన్ సీజన్లో అనుకోండి మనం వెళ్ళామంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము వెళ్ళింది ఏంటంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత జనవరి సీజన్, జనవరి 31 అక్కడ ఉన్నాం అనమాట. 31 డే మార్నింగ్ అక్కడ ఉన్నాం అనమాట. సో 31 నైట్ ఏమో కోల్వా బీచ్కి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. సో కోల్వా బీచ్ అనేది మేమున్న స్టే చేసిన హోటల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అంతే. కోల్వా బీచ్ దగ్గర అనమాట మనకి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఏంటంటే కొంచెం సిటీ ఉన్నట్టు ఉంటుంది, ఆ పక్కనే ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. కొంచెం సిటీ వస్తుంది, మళ్ళీ ఫారెస్ట్ లాగా ఉంటుంది. హ్యాపీగా నాకైతే నాలాంటి ప్రశాంతంగా ఒక అడవిలో వదిలిపెడితే ప్రశాంతంగా బతుకుతాను ఫ్రెండ్స్. ఈ బంధాలు, బాదరబందీలు ఏం లేకపోతే నన్ను అంటే ఈ సంసారం అనే బంధంలో వెళ్తున్నాం కాబట్టి మనం పని చేసుకోవాలి ప్రశాంతంగా, నెల కింద డబ్బులు సంపాదించుకోవాలి, మన జీవితాలని త్యాగం చేయాల్సిందే, మన ఇష్టాలు చంపుకోవాల్సిందే ఫ్యామిలీతో ఉంటే. లేదంటే బాగా డబ్బు సంపాదించిన ఫ్యామిలీతో పాటు తిరగాలి. కానీ అలా తిరగడం కూడా కుదురుతుందా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా? ఎందుకంటే పని ఒత్తిడి ఉంటుంది. మనం పని చేస్తే కానీ మనకి మనీ రావు. ఎంత చెట్టుకు అంత గాలి కదా. కోట్లు సంపాదించే వాళ్ళకి కోట్లలో టెన్షన్ ఉంటుంది, వేలు సంపాదించే వాళ్ళకి వేలలో ఉంటుంది, లక్షలు సంపాదించే లక్షల్లో టెన్షన్ ఉంటుంది. సో అలాగే మనకున్న ఈ బాదరబందీలు సంసార జీవితాన్ని అప్పుడప్పుడు మనం కొంచెం సేవ్ చేసుకొని మనీని లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోవాలన్నమాట.
మన కార్లో కానీ, లేకపోతే రెంట్ కార్లో కానీ, లేకపోతే ఫ్లైట్లో కానీ, ట్రైన్లో కానీ ఏదో ఒకటి మనం ఒక టూర్కి అయితే కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. ఇయర్లీ ఒక 1 వీక్ మినిమం 4 డేస్ అయితే ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మ్యాక్సిమం 1 డే అయితే 1 వీక్ అయితే కుదురుతుంది మళ్ళీ అనుకోండి. సో మధ్యతరగతి జీవితాలంటే, మధ్యతరగతి పరిస్థితికి 1 వీక్ అంటే చాలా ఎక్కువ కదా ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా చుట్టూ కొండలు. ఇక్కడ ఏంటంటే గోవాలో మనకి ఐరన్ ఓర్స్ ఉంటాయి అన్నమాట, ఐరన్ మైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఐరన్ ఓర్ మైన్స్ ఉంటాయి ఎక్కువ. ఆ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఉన్నట్టున్నాయి. ఇది మనకేంటంటే చాలా ఫేమస్ మైన్స్కి. ఇప్పుడు కొత్తగా కూడా గోల్డ్ కనుక్కున్నారంట, బంగారపు గనులు కూడా ఉన్నాయని తెలిసింది. అవి కూడా తీస్తారు. ఐరన్ ఓర్ ఉన్న చోట కొన్ని చోట్ల ఇవి గోల్డ్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంత ప్లెజెంట్గా ఉందో వాతావరణం. కానీ నాకైతే ఎక్కువ ఎండ అనిపించలేదు, ఎండాకాలం కాదు కాబట్టి హాయిగా అనిపించింది. మరి సమ్మర్లో ఎలా ఉంటుందో ఒకసారి, సమ్మర్లో కూడా ఒకసారి గోవా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అదే ఈసారి నార్త్ గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ట్రిప్లో ఏంటంటే మేము బటర్ఫ్లై బీచ్కి, కోల్వా బీచ్కి మాత్రమే వెళ్ళాము. ఇంకెక్కువ బీచ్లకి వెళ్ళలేదు. పెబుల్స్ బీచ్కి వెళ్దాం అనుకుని కుదరలేదు. చూడండి ఫ్రెండ్స్, దగ్గరలోకి వచ్చాము ఆల్మోస్ట్. అంతా ఏంటంటే రెడ్ సాయిల్ అనుకుంటా, రెడ్ సాయిల్ దుమ్ము లేస్తుంది అనమాట, మొత్తం ఎర్రమట్టి. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. అప్ ఎక్కడం, డౌన్ దిగటం, అదే కొండ పైకి ఎక్కడం, కొండ దిగటం అనమాట. సరదాగా అనిపించిందిలేండి, మొత్తానికి చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే నేరోగా ఉంది కొన్ని చోట్ల రోడ్స్ అనేవి, ఫారెస్ట్లోంచి చేసినట్టున్నారు. చూస్తున్నారు కదా కొబ్బరి తోటలు ఉంటాయి, ఎక్కువ కొబ్బరి చెట్లు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఏంటంటే మనకి జీడి మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట, జీడి మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే అన్సీజను, జీడి మామిడికాయలు ఏం కనపడలేదు, ఉట్టి ఆకులు మాత్రమే ఉన్నాయి. సో మొత్తానికి మనకి ఏంటంటే కళ్ళకి మంచిగా నయనానందం అంటారు కదా, నయనానందం. కళ్ళకి చాలా ఆనందం ఉంటుంది ఆ గ్రీనరీకి, చాలా రిలాక్స్ అయిపోతాం మనం. సో ఇక్కడ ఏంటంటే బటర్ఫ్లై బీచ్కి మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 3.5 కిలోమీటర్స్లో మనల్ని ఆపేస్తారనమాట. మన కార్స్ అన్నీ ఆపేసి అక్కడ జీప్స్ పెడతారు. 150 పర్ హెడ్కి. ఆ పార్కింగ్ ప్లేస్ ఉంటుందన్నమాట ఒక చోట. దగ్గరలోనే ఉన్నాం చూడండి, పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం ఐ థింక్. సో అయిపోండి, కార్స్ కనిపిస్తున్నాయి కదా. సో వచ్చేసాం ఫ్రెండ్స్ పార్కింగ్ ప్లేస్ దగ్గరలో. చూడండి ఎన్నో కార్లు ఉన్నాయి. ఇదేంటంటే చాలా తక్కువ మంది, అంత నార్త్ గోవా లాగా పార్కింగ్ కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, పార్కింగ్ ప్రాబ్లం ఉండదు. నార్త్ గోవాలో ఏంటంటే గంటలు పార్కింగ్కి అయిపోతుందంట, ఫ్రెండ్స్తో చెప్పడమేగా నాకు తెలీదు. సో ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. మీరు హ్యాపీగా ఇక్కడ కారు పార్కింగ్ చేసుకొని హాయిగా షార్ట్ ఒకటి, టీ షర్ట్ ఒకటి వేసుకొని, స్లిప్పర్స్ వేసుకొని, కార్లోని మిగతా సామాన్లు పెట్టుకొని ప్రశాంతంగా మనం వెళ్తే, ఇక్కడ మనకి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ పార్కింగ్ దగ్గర. ఫుడ్ కానీ మీకు నచ్చిన డ్రింక్స్ కూడా ఉంటాయి, ఈవెన్ చెరుకు రసాలు ఉన్నాయి, అన్నీ కూడా మీకు వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు హ్యాపీగా ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఫెసిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి 3 to 3.5 కిలోమీటర్స్ దూరంలో బీచ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆగిపోవాలి మనం. అదే మనం 2 వీలర్ కానీ రెంట్ తీసుకుంటే ఈ సౌత్ గోవాలో 800 పర్ డేకి అనమాట, 2 వీలర్ అయితే, స్కూటర్. అదే మీకు నార్త్ గోవాలో అయితే 500 నుంచే దొరుకుతాయి స్కూటర్లు పర్ డేకి, 500 రూపీస్. ఇక్కడ 800. ఇది హోటల్ చూస్తున్నారు కదా, కొంచెం షాపింగ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. కొన్ని బట్టలు కానీ, కొన్ని హ్యాట్స్ కానీ, గాగుల్స్ కానీ, టీ షర్ట్స్ కానీ కొన్ని దొరుకుతాయి మీకు. ఇవి చూస్తున్నారు కదా జీప్స్ అనమాట. ఇవి 150 పర్ హెడ్ అనమాట. మీరు బీచ్ కోసం, బీచ్ దగ్గరికి 3 కిలోమీటర్స్ వెళ్ళడానికి 150 ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్. దుమ్ము లేపుకుంటూ పోతాయి ఫ్రెండ్స్. అసలు అవి వస్తున్నప్పుడు అయితే మాత్రం మనం పక్కకు తప్పుకోవాలన్నమాట. మన మీదంతా దుమ్మే అంటే చూస్తున్నారా, ఇక్కడి నుంచి దుమ్ము స్టార్ట్ అవుతుంది. మేము ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. కానీ ఇది ఫ్యామిలీతో అనుకో, పిల్లలతో మాట్లాడుకుంటూ ఒక ట్రెక్కింగ్ లాగా, అంటే మనం పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే పెద్దగా ఫోన్స్ కూడా రావు, సిగ్నల్స్ కూడా తక్కువే. సో ఏంటంటే హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం. సో
సో ఇదేంటంటే నేనేదో ప్రొఫెషనల్గా తీసిందేం కాదు వీడియో, సరదాగా మీకు చూపిద్దాము బటర్ఫ్లై బీచ్ ఎలా ఉంటుంది అనేది అనుకున్నాను. కాబట్టి కంప్లీట్ బటర్ఫ్లై టూర్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు సౌత్ గోవాలో. చాలామందికి ఏంటంటే హిడెన్ బీచెస్ ఉన్నాయన్నమాట. ఈ సౌత్ గోవాలో కానీ నార్త్ గోవాలో కానీ కొన్ని హిడెన్ బీచెస్ ఉంటాయి. ఈ బటర్ఫ్లై బీచ్ కూడా ఎక్కడో దూరంగా హిడెన్ లాగా ఉంటుంది అన్నమాట లోపల. ఇక్కడ కూడా ఫారినర్స్ వస్తారు, ఫ్యాషన్ వస్తారు, చాలామంది వస్తారు, కానీ చాలా తక్కువ మంది వస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకంటే మెయిన్ వాక్ చేయాలి, ఇక్కడి నుంచి నడవాలి. సో బాగుంటుంది, ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట మనకి. అంటే మిక్స్డ్ అనమాట మనకి. ఏది ఒక ఫారెస్ట్లో తిరిగినట్టు ఉంటుంది, ఒక వాకింగ్ చేస్తే ఫ్యామిలీతో కలిపి ప్రశాంతంగా వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది మాట్లాడుకుంటూ. అదే లవర్స్కి అయితే ఇక ప్యారడైజ్ అని చెప్పుకోవచ్చు బటర్ఫ్లై బీచ్. ఎందుకంటే ఇక ప్రైవసీ ఎక్కువ ఉంటుంది, ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, ప్రశాంతంగా వాక్ చేసుకుంటా మీ మనసులో ఉన్న భావాల్ని ఒకరితో పంచుకుంటూ. సో ఏమున్నా కూడా హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేకపోతే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంది, బాగుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా హ్యాపీ. చూస్తున్నారు కదా, నాకైతే ఏమి అసలు అన్ని కిలోమీటర్లు నడిచినా కూడా ఏం అనిపించలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. నాలాంటి మెంటాలిటీ మీలో కనుక ఉంటే ఒకసారి ఈ బటర్ఫ్లై బీచ్ కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. సౌత్ గోవా వెళ్ళినప్పుడు ఈ ట్రెక్కింగ్ కూడా వాకింగ్ కూడా చేయండి మీరు, హ్యాపీగా బాడీ రిలాక్స్ అవుతుంది. నేనేంటంటే స్లిప్పర్స్ కొంచెం నేను జీప్ చూస్తున్నారు కదా, క్రౌడెడ్, అందరినీ ఎక్కించుకుని వెళ్తున్నారు, ఫ్యామిలీలు వెళ్ళిపోతున్నాను. నేను స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళాను. స్లిప్పర్స్ అంటే ఒక ఆక్యూ ప్రెజర్ లాగా ఉంటాయి అనమాట స్లిప్పర్స్. అలాంటి స్లిప్పర్స్ తీసుకెళ్ళి హ్యాపీగా నడిచాను అనమాట. మంచిగా నా పాదాలకి, నా ఫుట్కి ఏంటంటే మంచిగా ఆక్యూ ప్రెజర్ అయిపోయింది. సో రిలాక్స్ అయిపోయాను నేను. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఏంటంటే జీడి మామిడి చెట్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఆ జీడి మామిడి చెట్లు కాపేమి రాలేదులే, ఎందుకంటే అన్సీజన్ కదా, సమ్మర్ తర్వాత వస్తాయి అనుకుంటా. సమ్మర్లో చూడాలి ఫ్రెండ్స్, సరిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను ఈసారి. నెక్స్ట్ టైము వీలుంటే, ఇది నా మొబైల్తోనే షూట్ చేశాను మొత్తం అంతా. నెక్స్ట్ టైం ఒక మంచి కెమెరా తీసుకొని వెళ్ళి, నా దగ్గర ఏమీ లేవు ఫ్రెండ్స్, ఏది అది దీనికి కావాలన్న మన షూటింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం లేదు నాకు. ఈ గోప్రో లాంటివి కానీ అవేం లేదు, సెల్ఫీ స్టిక్స్ కూడా లేవు. ముందే ఉండే కూడా ఇది పడేసాను, మళ్ళీ కొనలేదు. సో ఈసారి నుంచి ఏంటంటే నాకు కూడా కొంచెం వీడియోలు తీయాలనిపిస్తుంది. నేను కూడా అంటే నేచర్ లవర్ అనమాట, అంటే ఫోటోగ్రఫీ నాకు ఇష్టం. యానిమల్ ప్లానెట్ లాంటివి కూడా ఎక్కువ చూస్తుంటాను నేను. డిస్కవరీ ఛానల్స్, యానిమల్ ప్లానెట్స్ చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఇంతమంది వెళ్తున్నాం, మేమైతే 16 మందిం కాబట్టి కొంచెము అనిపిస్తున్నాము. అదే మనం ఇద్దరమే వెళ్ళామనుకోండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మీకు ఊహించుకోండి, చుట్టూ ఎవరుండరు, ముందు వెనక ఎవరు కనపట్టలేదు, మన ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, వీడి మామిడి చెట్లు అన్నీ చుట్టుపక్కల కొండలు. మధ్యలో ఇది చిన్న జలపాతం కూడా ఉందంట, మేము చూడలేదు, అక్కడ ఆగలేదన్నమాట. ఈ బటర్ఫ్లై బీచ్కి వెళ్ళే ముందు ఒక దగ్గరలో ఒక జలపాతం ఉంటుందంట, వాటర్ ఫాల్, అది చూడలేదు. ఇంకా వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అంటే మేము ఎడిటింగ్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇందులో, ఎందుకంటే న్యాచురల్గా మేము ఎలా అయితే వెళ్ళామో మీరు కూడా వెళ్ళని ఫీల్ ఉండాలని చెప్పి అలాగే తీశాను నేను. సో చూస్తున్నారు కదా, మేము నడిచినంతసేపు వీడియో తీస్తూనే ఉన్నాను. ఇదిగోండి చూస్తున్నా, జీప్ వస్తుంది, దుమ్ము పడుతుందేమో, నేను ఫోను ఫింగర్ అడ్డుపడినట్టుంది, సారీ ఫ్రెండ్స్. చూడండి, దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, కెమెరాకి అడ్డుపడుతుందని పెట్టినట్టున్నాను. అంతే, డిస్టర్బెన్స్ అనమాట మధ్యలో. కొంచెం బేర్ చేయాలి ఫ్రెండ్స్, మనం భరించాలి. కొంచెం వీడియో ల్యాగ్ అయినా కూడా మీకు ఏంటంటే కంప్లీట్ నాతో వాచ్ చేస్తున్న ఫీల్ మీకు వస్తుంది. చూస్తున్నారు కదా, మీరు కూడా గ్రీనరీని ఎంజాయ్ చేసే వాళ్ళైతే సూపర్గా ఉంటుంది కదా, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కాకపోతే నాకేంటంటే కొంచెం ముందుకు నడిచిన తర్వాత మళ్ళీ అక్కడికే వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. మళ్ళీ సేమ్ ప్లేస్కే వచ్చామా అనిపించింది నాకు చాలాసార్లు, ఎందుకంటే ఆ దారులు అలాగే ఉన్నాయి.
కొన్ని మల్టిపుల్ రూట్స్ కూడా కనపడతాయి. మనం పొరపాటున ఇటు పక్క వెళ్ళాట అటు వెళ్తే మరి ఏమొస్తుందో తెలియదు. కానీ నేను పెద్ద రోడ్లోనే వెళ్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నడవలేకపోతే కనుక మీరు ఒకటి స్కూటీలు రెంట్కి తీసుకోండి, లేదంటే జీప్లో వెళ్ళచ్చు. 150 రూపీస్ పర్ హెడ్ జీప్ తెలుసు కదా చెప్పాను. స్కూటీ రెంట్కి తీసుకుంటే మొత్తానికి ఇద్దరైతే వెళ్ళిపోవచ్చు స్కూటీ మీద హ్యాపీగా. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఏదైనా ఐడెంటిటీ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే మీకు స్కూటీ తీసుకోవచ్చు. లైసెన్స్ మాత్రం కంపల్సరీ. డ్రైవింగ్ వెళ్ళే కొద్దీ ఏంటంటే బీచ్కి వెళ్ళే కొద్దీ ఇది నేరోగా అయిపోతుంది అన్నమాట రోడ్డు. ఎదురు ఏమైనా కార్లు వస్తుంటే కొంచెం సైడ్ తప్పిపోతుంది. వాళ్ళు కూడా ఎక్కువ ఎందుకంటే హిల్ కదా, హిల్ స్టేషన్ మొత్తం అంతా. ఆ కొండల నుంచి దిగుతూ ఉంటాం కదా పై నుంచి కిందికి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు. చూద్దాం ఎంతవరకు వస్తుందో, దాన్ని బట్టి కొంచెం ఎడిటింగ్ చేయొచ్చు. క్లోరోఫిల్, చిన్నప్పుడు మనం క్లోరోఫిల్ గురించి 10th క్లాస్లో నేర్చుకున్నాం కదా. తెలుగులో మేము క్లోరోఫిల్ ఏమంటాము? పత్రహరితం. ఎంతమందికి గుర్తుంది తెలుగు వాళ్ళకి? ఐ థింక్ మేము 90s బ్యాచ్ కాబట్టి మాకు బాగా ఈ పత్రహరితము, మైటోకాండ్రియా, సెల్యులోజు ఇలాంటివన్నీ గుర్తున్నాయి నాకైతే. సో ఈ క్లోరోఫిల్కి లీవ్స్ అన్నీ కూడా, ఈ ఆకులు చాలా పచ్చగా మారిపోయినాయి. ఫుల్ పత్రహరితం అనమాట, హరితంతో నిండిపోయింది అనమాట పూర్తిగా. వెరీ గుడ్ ప్లేస్, సూపర్గా ఉంది. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం, లత లత సరాగమాడే సుహాసిని సంగత. జగదేక వీరుడు అతిలోక సుందరి పాట శ్రీదేవి గారిని చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పాట చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారి షూటింగ్ సడన్గా ఎందుకో గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఆ సాంగ్లో ఎంత బాగుంటుంది కదా, ఆ ఫీలే వేరబ్బా. ఆ సినిమా వచ్చిన కొత్తలో ఏంటంటే నేను చిలకలూరుపేటలో ఉన్నాను. అప్పుడంతా వరదలు అనమాట ఫుల్గా. ఆ వరదల్లో చాలా దారుణంగా ఉందన్నమాట. సినిమా ఫ్లాప్ అయిందా హిట్ అయిందా ఎవరికి తెలియదు. మెల్లగా వరదలు తగ్గిన తర్వాత సినిమా ఎత్తుకుంది ఫ్రెండ్స్, ఒక రేంజ్లో ఎత్తుకుంది. సూపర్ హిట్. ఎంతమంది గుర్తుంది మీకు జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ టైంలో? సూపర్ కదా ఫ్రెండ్స్. ఇదిగోండి రాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి చూసారు. అబ్బా, మనం కానీ అప్రమత్తంగా లేకపోతే రాళ్ళు పడిపోతాం ఫ్రెండ్స్, దెబ్బలు తగులుతాయి. చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా నేరోగా అయిపోయి రాళ్ళు ఎక్కువైపోయినాయి. కొంచెం జాగ్రత్తగా నడవాలి. మనం ఏదో మాటల్లో పడి కింద చూసుకోకపోతే రాళ్ళు తగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. గోవా అనేది ఏంటంటే ఒక కల్చర్ డిఫరెన్స్ అనమాట. అంటే మన దగ్గర బీచ్లు లేవని కాదు. వైజాగ్ బీచ్ బాగుంటుంది, మనకి కాకినాడ బీచ్ ఉన్నాయి, మనకి బాపట్ల, చీరాల దగ్గర ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మీకు వేటపాలెం అవన్నీ బీచెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ సైలెంట్ బీచెస్ అనమాట. ప్రశాంతంగా ఉంటారు, అంత క్రౌడ్ ఉండదు. ఇక్కడ రిసార్ట్స్ అయితే ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ జనాలు ఫారినర్స్ ఎక్కువ ఉంటారు మన దగ్గర. చాలామంది ఏంటంటే డిఫరెంట్ ఫారినర్స్ వస్తూ ఉంటారు. కొంతమంది అంటే వాళ్ళని చూడడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కల్చర్, ఇక్కడ డ్రింక్స్, ఆల్కహాల్ తాగే వాళ్ళకి స్వర్గం అనుకోవాలి. స్వర్గం అంటే ఏంటంటే ఏం లేదు, మన దగ్గర ఉన్నంత క్వాలిటీ ఏమి ఉండవు, కానీ గోవాలో రేట్ తక్కువ ఉంటాయి అనమాట. మనకి బీర్లు కానీ ఏవైనా సరే ఆ రేటు తక్కువ. ఇంకోటి అంటే పెట్రోల్ మీకు చాలా తక్కువ ఫ్రెండ్స్, ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ కదా. సో మీకు పెట్రోల్ తక్కువ కాబట్టి మీ స్కూటీ వేసుకొని బాగా తిరగచ్చు అనమాట. అక్కడ మీ సొంత కారు వేసుకున్నా కూడా అక్కడ తిరగడానికి బాగుంటుంది మనకి. లేదంటే అక్కడ రెంటెడ్ కార్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. కారు కూడా రెంట్ తీసుకోవచ్చు మనం. సరదాగా ఫ్యామిలీ తిరగాలంటే రెంట్ తీసుకోవచ్చు.
కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళు మోసం చేస్తూ ఉంటారు, చీటింగ్ చేస్తుంటారు. కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి. తెలిసిన వాళ్ళ ద్వారా అయితే పర్ డే 3000 నుంచి ఉంటాయి కార్లు, రెంటెడ్ కార్స్. చూసుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. పెట్రోల్కి తిప్పి కొట్టా మనకి ఎంత అవ్వదు, 1000 2000 అవుతుంది. దాని చీప్ కాబట్టి పెట్రోల్, అక్కడ పెట్రోల్ డీజిల్. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము, కొంచెమే ఫ్రెండ్స్. రండి నడవండి, కొంచెం ముందుకెళ్తే మనకి బటర్ఫ్లై ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, బీచ్ దగ్గరికి. సో మా ఫ్రెండ్స్ అందరూ బాగా నడుస్తున్నారు ప్రశాంతంగా. నేనేంటంటే చిలుకూరుపేట ఫ్రెండ్స్, మాది చిన్నప్పుడు నేను పుట్టింది చిలుకూరుపేట. అక్కడ ఏంటంటే ఏఎంజీ హాస్టల్ ఉంటుంది అనమాట. ఏఎంజీ అనేది చాలా పెద్ద సంస్థ. జాన్ డేవిడ్ గారు, సత్యవతమ్మ గారు అని వాళ్ళు పెట్టారు. రాజమండ్రిలో కూడా ఉంది, చాలా చోట్ల ఉంది ఏఎంజీ. నేనేంటంటే చిలుకూరుపేట సత్యవతమ్మ గారి హాస్పిటల్ ఉండేది అనమాట, ఏఎంజీ హాస్పిటల్. మా అమ్మగారు అక్కడ వర్క్ చేశారు. నేను సత్యవతమ్మ గారి చేతిలోనే పుట్టారు. జాన్ డేవిడ్ గారి భార్య, ఆయన చనిపోయారు, సత్యవతమ్మ గారు చనిపోయారు, లేరన్నమాట. సో చిలుకూరుపేట అది. తర్వాత మేమేంటంటే రావినూతల అని ప్రకాశం జిల్లా అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ సినిమా యాక్టర్ గిరిబాబు గారు, రఘుబాబు గారు, జోసుబాబు గారు కొంతమంది ఉన్నారన్నమాట. నాగభైరవ కోటేశ్వరరావు గారు మా ఊర్లో. సో ఆ రావినూతల్లో నేను పెరిగాను, చదువుకున్నాను. చిలుకూరుపేటలో కూడా చదువుకున్నాను కొంతకాలం. సో అది ఫ్రెండ్స్, ఊరికే చెప్పాను టైంపాస్కి, మీరు బోర్ కొడుతుందని నా గురించి కూడా చెప్పాను. సో నా పేరు ఈఎస్ రాజ్ కుమార్ అనమాట, ఎస్ఆర్కే అంటారు, రాజ్ కుమార్. సో చూస్తున్నారు కదా ఇంత ప్రశాంతంగా, చెట్లు ఎంత బాగున్నాయి. సో కేరళలో ఇంకా బాగుంటుందంట కదా. కేరళ అంటే నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు శబరిమలకి వెళ్ళినప్పుడు ఒక్కసారి పెద్దపాద వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ అడవి ముందు ఇవన్నీ వేస్ట్ అనుకో, ఇది అడివే కాదు అసలు. ఒక జంతువులు కూడా ఏం కనిపించాను, ఒకటి ముడత కూడా కనిపించలే కనీసం. ఏవి పక్షులు అరుపులు కూడా వినిపిస్తాను నాకు ఎందుకంటే. అక్కడ కేరళ అయితే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి వెళ్ళాను, పెద్దపాలెం వెళ్ళాను. పెద్దపాలెం చేసి 80 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఆ ఫారెస్ట్లో. ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ప్రతి ఒక్కళ్ళు హిందూ అయితే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి శబరిమల ఒకసారి. అంటే మీరు మాల వేసుకోకపోయినా వెళ్ళొచ్చు, స్వామితో పాటు మీరు నడిచెళ్ళొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్లో చాలా బాగుంటుంది. అంటే మనకేంటంటే ఇలాంటి అడవుల్లో అక్కడక్కడ తిరిగినప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనకు తెలియకుండానే మన బాడీ స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట, చాలా హీల్ అవుతుంది. ప్రకృతిలో మనకు తెలియకుండానే మన బాడీ హీల్ చేసే ఒక దేవతలు ఉంటారేమో తెలియదు, కానీ ఆ ప్రకృతితో మమైకమైన తర్వాత మన బాడీకి ఒక రిలాక్స్ దొరుకుతుంది అనమాట, రిలాక్సేషన్. అందుకే ఎప్పుడు పని 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 అని ఉండేవాళ్ళు ఒత్తిడిలో ఉంటాం కదా, బయటకు వస్తే మనం ఇలాంటి పనులు చేయాలి ఫ్రెండ్స్. మనం అప్పుడప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. లైఫ్లో ఏంటంటే కొన్ని హర్డిల్స్ ఉంటాయి కదా, కొన్ని ప్రాబ్లమ్స్ని మన మైండ్ క్లియర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం పాజిటివ్ మైండ్లోకి వచ్చేస్తాం ఆటోమేటిక్. నెగిటివ్ మైండ్ ఉంటే పోతుంది, బాడీ కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది. కష్టం వచ్చినా కూడా ఈజీగా మనం దాన్ని ఎస్కేప్ చేసుకోవచ్చు అనమాట, తప్పించుకోవచ్చు కష్టాల నుంచి. సో మనకేంటంటే అన్నీ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. అందుకే అప్పట్లో తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు, కొంతమంది గుడికి వెళ్తే మనసు బాగుంటుంది, కొంతమంది ఇలా తిరిగితే బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఉంటారు కదా. ఇదేంటంటే మిక్స్ చేసుకోవచ్చు మీరు. కొన్ని టెంపుల్ని కూడా మనం ప్లాన్ చేసుకొని, గోకర్ణ అని ఉంటుంది మధ్యలో. సో కొన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట గోవాకి వెళ్ళినప్పుడు కూడా. సో మనం అది కూడా టెంపుల్స్ ప్లాన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు మనం. సౌత్ గోవాలో కూడా ఏదో ఒక మంచి టెంపుల్ ఉందంట, నేను చూడలేదు, చూడాలి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో. ఇంకా రాలేదు కదా, మరి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం దగ్గరలో ఉన్నాం. ఇదిగో నేర అవుతుంది సార్, రోడ్డు నేర అవుతుంది. అక్కడంతా కోసుకుపోయింది అనమాట, వర్షానికో ఏమో కొంచెం రోడ్లు కోసుకుపోతాయి కదా, రాళ్ళు బయటకు వస్తుంటాయి. సో వెళ్తున్నాం, పైనుంచి డౌన్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మనం కొండ నుంచి దిగుతున్నాం. సో మీరు నా వీడియో ఎవరు చూస్తున్నారో తెలియదు కదా ఫ్రెండ్స్, కొంచెం కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారో. సో నాలాంటి మైండ్ అయితే కనుక నాతో పరిచయం పెంచుకోవచ్చు. ఎప్పుడన్నా మనం అందరం సరదాగా కూడా ట్రిప్ ప్లాన్ చేద్దామంటే ప్లాన్ చేద్దాం ఎప్పుడన్నా సమ్మర్లో కానీ. సో సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తే ఆ మజానే వేరు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా మీరు, డౌన్ అవుతూ ఉందన్నమాట. ఆ రోడ్డు కోతకు గురైపోయింది. ఇక్కడ కార్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎదురు నుంచి ఆ జీప్లు వస్తున్నాయి కదా, రాళ్ళు, కొండరాళ్ళు, మంటాలు మొదలవుతున్నాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
మీలో ఎవరైనా ఇలా నేచురల్ లవర్ ఉండి, నేచర్ లవర్ అయితే మీరు జస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఏముంది ఫ్రెండ్స్, ఈ జీవితం ఒక్క సెకండ్లో కూడా ప్రాణం పోతుంది. మనం హ్యాపీగా ఉండాలి ఆల్వేస్. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి, పాజిటివ్ మైండ్తో ఉండాలి. మనమే మోటివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోవద్దు దయచేసి. హ్యాపీగా ఏంటంటే మనం కష్టాలని మనమే అధిగమించాలి. మనతో పోల్చుకుంటే మనకంటే దారుణంగా పూటకి అన్నం కూడా దొరకని చాలామంది ఉంటారు. మన పైన ఉన్న వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవాలంటే, ఏదైనా అచీవ్ చేయాలంటే పైన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కంప్లీట్ అవ్వండి. కాంపిటీషన్ ఉండాలి మనకి. మనం హ్యాపీగా ఉండాలంటే మాత్రం కింద వాళ్ళతోటి, అంటే మనకంటే తక్కువ లేని వాళ్ళు పేదవాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం బాగున్నాం, దేవుడు మనకు మంచి లైఫ్ ఇచ్చారని దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట. మీరు ఏ దేవుడైనా, అల్లా అయినా, క్రిస్టియన్ అయినా, మన హిందూ అయినా, ఏ దేవుడు అంటే ఆ దేవుడికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని కనీసం ఈ స్థాయిలో అన్న ఉంచారు దేవుడని థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి. దేవుడిని ఎప్పుడు నిందించకూడదు అనమాట. దేవుడు వచ్చి నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నా లైఫ్ నాకెందుకు అందరికీ అన్ని ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు అంటే తప్పు. అలా ఏదో ఒక టైం వస్తుంది. ప్రతి మనిషి ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు మన ప్రవర్తనలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే మనం తీర్చిదిద్దుకోవాలి. మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తగ్గించుకొని ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరీ ఓవర్గా కూడా ఎంజాయ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఏదైనా సరే లిమిట్లో ఉండాలి, ఏ విషయంలో అయినా. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనల్ని మార్చుకోవాలి, ఎవరు మనల్ని మార్చాలి. చూసారు కదా ఇక్కడ స్కూటర్లు అన్నీ ఆగి ఉన్నాయి. ఇది పార్కింగ్ చేసి ఇక్కడి నుంచి మాత్రం కంపల్సరీ అందరూ వాకింగ్ చేసుకుంటేనే కిందకి వెళ్ళాలి. ఇక్కడికి ఏమి బీచ్ దగ్గరలో ఉంది కాబట్టి జస్ట్ 5 minutes వాక్లో బీచ్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు జీప్స్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాయి. ఇక్కడ స్కూటర్లు మీరు వదిలేయాలి, పార్కింగ్ ప్లేస్లో వదిలేసి మీరు వెళ్ళిపోవాలన్నమాట బీచ్ దగ్గర. ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి. సో మనం అక్కడ ఇక్కడైతే పార్కింగ్ ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్, హ్యాపీగా వెళ్దాం. ఎంటర్ అయిన తర్వాత షాపింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఇక్కడే తీసుకోవాలి. బీచ్లో ఏంటంటే వాటర్ బాటిల్ కూడా దొరుకుతుంది ఇక్కడే. జస్ట్ ఇక్కడి నుంచి దిగారా బీచ్లోకి మీకు ఏమీ అమ్మరు. అక్కడ బీచ్లో చెత్తగా చెదారగా ఏమి ఉండదు, అక్కడ నీట్గా ఉంటుంది. అక్కడ ఏమి అమ్మరు. అక్కడ డ్రింక్స్ కూడా అలౌ చేయరు ఫ్రెండ్స్ బీచ్లోకి. చూడండి ఇక్కడే ఏదన్నా ఇక్కడ హోటల్ ఉంటాయి, ఇక్కడ డ్రింక్ ప్లేస్ ఉంటుంది. మీరు ఇక్కడే తాగాలి, ఇక్కడే తినాలన్నమాట. ఎదురు కనిపించే షెడ్లు ఉన్నాయి కదా, అక్కడే కూర్చోవాలి, అక్కడే తినాలన్నమాట. ఇక్కడ మీకు షాపింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు క్లాత్స్ కానీ, హ్యాట్స్ కానీ, జాకెట్స్ కానీ, డిఫరెంట్ బీచ్కి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడే మీకు క్లియర్ చేసుకొని అవి ఉంటే మీరు హ్యాపీగా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము మామూలు కొంతమంది తిన్నారు, తాగారు, కొంతమంది హ్యాపీగా. మేమైతే సోడా తాగాము. ఇక్కడ లెమన్ సోడా 70 రూపీస్ అంట సోడా. దానికంటే బీరే బెటర్, 60-70 రూపీస్ వస్తుంది. బీర్ కూడా 100 లోపే ఉంటుంది బీర్ అయితే. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. మీకు ఆల్కహాల్ ఫీల్ అయితే మాత్రం మీకు అన్నీ దొరుకుతాయి, నో ప్రాబ్లం, ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఫారినర్స్ వస్తున్నారు ఇక్కడ కొంతమంది. ఇక్కడ బాగా నేరో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూసారా, ఇది మరీ కోత అనమాట. చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ. ఎంత గ్రీనరీ ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారు కదా, నేరో అయిపోయింది. న్యాచురల్గా ఏంటంటే బాగానే మెయింటైన్ చేస్తున్నారు గోవా వాళ్ళు. ఏది కూడా మీకు ఆర్టిఫిషియల్గా ఉండదు ఫ్రెండ్స్. ఇది నచ్చుతుంది అనమాట. వాళ్ళు ఈకో టూరిజం అంటారు కదా, ఈకో ఫ్రెండ్లీగా ఉంటారు గోవా వాళ్ళు. ఇల్లులన్నీ చెట్ల మధ్యలోనే కట్టున్నారు. కేరళ వాళ్ళు కూడా అంటారు. కేరళ వాళ్ళు వీళ్ళకంటే దారుణంగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఫారినర్స్ పక్కకి వచ్చేస్తాను, నేను కూడా వాళ్ళు తీయట్లేదు, షూట్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు, సూపర్గా ఉంది కదా ప్రజెంట్గా. ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్, పర్లేదు, టైం వేస్ట్ ఏం కాదు. ఇదేంటంటే ఇదొక అడ్వెంచర్ లాగా ఉంటుంది పిల్లలు అయితే కానీ, ఫ్యామిలీకి కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీ వైఫ్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ నడిచే వాళ్ళు అయితే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. నడవలేని వాళ్ళు అనుకో చాలా కోప్పడతారు. నడవలేని వాళ్ళకి ఏంటంటే బీచ్కి దగ్గరలో ఉన్న హోటల్ తీసుకోండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉండే. అలాంటి కోల్వా బీచ్ దగ్గర తీసుకోవచ్చు. నార్త్ గోవాలో కూడా మీకు కలంగాట్ బీచ్ ఉంది, బాగా బీచ్ ఉంది, రకరకాల బీచ్లు ఉన్నాయంట. నేనైతే వెళ్ళలేదు. సో అక్కడ దగ్గరలో చాలా ఉంటాయి హోటల్స్, అక్కడ తీసుకోండి. ఎక్స్పెన్సివ్ అయినా కూడా పాంజీలో ఉంటుంది.
సో ఇది చూసారా మరీ ఘోరం అన్నమాట ఇక్కడ. మరీ నేరం అయిపోయింది అందులో నుంచి. ఎవరిని వస్తే పక్క తప్పకుండా చేసాను. నేను ఉండేది హైదరాబాద్లో ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉంటాను. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అనమాట వర్క్. డైలీ బ్రెడ్ అండ్ బటర్ కోసం ఏం చేస్తానంటే రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తాను. మంచి మంచి ప్లాట్స్ అమ్ముతుంటాను కస్టమర్లకి. చాలా 20 years నుంచి రెసిడీలో చాలామంది కస్టమర్లు ఉన్నారు. 24/7 సర్వీస్ ఇస్తూ ఉంటాను. సో మీలో ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలంటే రియల్ ఎస్టేట్ సలహా కోసం నాకు కాల్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా సరే మెసేజ్ పెట్టండి, నేనే కాల్ చేస్తాను. నెంబర్ పెడితే నేను కాల్ చేస్తాను కావాలంటే రియల్ ఎస్టేట్ గురించి అయితే. సో దానికోసమని కాదు, ఇంకేమన్నా ఎప్పుడన్నా ఇలాగే టూర్స్కి ఒక్కడే వెళ్ళలేకపోతే కూడా ఒకసారి పెట్టండి. ఎవరిని ఉంటే కూడా లైక్ మైండెడ్తో కలిసి వెళ్ళొచ్చు కదా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. డౌన్ అవుతున్నాం అన్నమాట, కొండ దిగుతున్నాము. నాకైతే బాగా అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించిందో కానీ. అదిగో దగ్గరికి వచ్చేసాము. వెల్కమ్ టు బటర్ఫ్లై బీచ్, సౌత్ గోవా. ఈ బటర్ఫ్లై బీచ్ అంటే ఎందుకన్నారంటే అటు ఒక కొండ ఇటు ఒక కొండ, అవతల మీకు సముద్రం ఉంటుంది. పైనుంచి చూస్తే ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటాయి అన్నమాట. కొండలు ముందు వెనుక ఇవి ఒక రెక్కల్లాగా ఉంటాయి అన్నమాట, బటర్ఫ్లై రెక్కల్లాగా. అందుకని మీకు అలా అనిపించింది. బటర్ఫ్లై బీచ్ అంటారంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారన్నమాట ఎందుకు బటర్ఫ్లై బీచ్ అన్నారంటే అది మీరు నా దగ్గర డ్రోన్ లేదు, డ్రోన్ ఉంటే అది మీకు కనిపించేది అనమాట బటర్ఫ్లై లాగా. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఫ్రెండ్స్ డ్రోన్లు ఇవి కొనడానికి. సో ఇది ఫ్రెండ్స్ బటర్ఫ్లై బీచ్. ఏంటంటే అక్కడ మీకు బోట్స్ వస్తాయి అన్నమాట. ఆ బోట్స్లో మనం ఎక్కి ఒక రౌండ్ వేసి రావచ్చు అనమాట. మేము 16 మందికి అడిగితే అప్పుడు 2 బోట్లు అడిగారు, 14 మంది సారి 14 మెంబర్స్ అనమాట. 2 బోట్స్కి ఏంటంటే మాకు 5,000 చెప్పారు మరి. ఈచ్ 1 బోట్ 2,500 చెప్పారు. ఒక బోట్లో 7 మెంబర్స్ వరకు వస్తారు. సో 14 మెంబర్స్ అంటే ఒక 2 బోట్లు అనుకున్నాం మేము. కానీ మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్, టైం లేదు. మళ్ళీ వేరే బీచ్కి వెళ్దాం అనుకుని మేము బయటకు వచ్చేసాము. కానీ అక్కడ ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్, మనకి స్నానం చేయడానికి లేదనమాట, నాట్ అలౌడ్ అనమాట. స్విమ్మింగ్ చేయడానికి నాట్ అలౌడ్. ఓన్లీ ఏంటంటే బోట్ చేయడానికి, సీనరీ చూసుకోవడానికి, కూర్చొని ఎంజాయ్ చేయడానికి తప్పితే జస్ట్ కాళ్ళ వరకు జస్ట్ కాళ్ళు పెట్టి పాదాలు మొహం కడుక్కోవడానికి మాత్రం తప్పితే స్విమ్ చేయడానికి లేదు ఇక్కడ. అంతా బాగుంది కానీ అదొక్కటే డిసప్పాయింట్మెంట్ అనిపించింది మనకి బటర్ఫ్లై బీచ్లో. చూడండి మరి చాలా బాగుంది, బ్యూటిఫుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కొండలు పక్కన ఒక సీనరీ నేను చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. గంటలు గంటలు కూర్చొని. రష్యన్స్ వచ్చారు కొంతమంది, వేరే వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. ఈ బోట్స్లో రౌండ్ వేయచ్చు పిల్లలతోటి మీరు సముద్రంలో, అది బాగుంటుంది అనమాట. ఆ బోట్స్లోంచి వెళ్తే ఇంకా బాగుంటుంది కానీ నేను వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇప్పుడన్నా. ఎందుకంటే ఆ బోట్స్లో వెళ్తే ఏమవుతుందో ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చెప్పండి ఎలా ఉందో. సారీ అండి, అప్పుడు ఫింగర్ అడ్డుపడినట్టు చూసుకోలేదు. కానీ భలే ఉంది. ఆ రాళ్ళ మీద కూర్చుంటే చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో ఇది క్రౌడ్ ఎక్కువ ఉండదు అన్నమాట, ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రైవసీ ఉంటుంది మనకి, హ్యాపీగా ఉంటుంది. మెల్లగా దగ్గరికి తీసుకెళ్తాను. బోట్లు వస్తున్నాయి కదా. సో ఇది ఫ్రెండ్స్ బటర్ఫ్లై బీచ్, సౌత్ గోవా. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్.
చేస్తున్నాను, ట్రై చేశాను. నాకు అన్నీ వచ్చు ఫ్రెండ్స్, స్విమ్మింగే సరిగ్గా రాదు. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ తిట్టేదనమాట. చెరువుల్లో, బావిల్లో దిగుదామంటే మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేసేవాళ్ళు, మా అమ్మకి తెలిసి వెంటనే మనుషుల్ని పంపించి నన్ను పిలిపించి తిట్టేది. కొట్టదే కాదు, వార్నింగ్ ఇచ్చేవాళ్ళనమాట రోజు. అందుకనే సార్ నేను ఎక్కువ స్విమ్మింగ్ చేయలేదు. సిటీస్‌లో అంటే స్విమ్మింగ్ పూల్స్ అవి ఉంటాయి కాబట్టి మనకి పర్లేదనమాట. సో రూమ్ దగ్గర ఏంటంటే బాగుంది ఫ్రెండ్స్, ఇది కొంచెం రీజనబుల్ రేట్‌లో ఇక్కడ స్టే బాగుంటుంది. మీ ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది.